పట్టపగలే ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుంది. భారతదేశపు రాజ్యాంగాన్ని అది ఎందుకు పనికిరాదు అన్నట్లుగా మరి రాజ్యాంగం గురించి మన ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియాలో జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు ఎక్కడైనా సరే పెద్ద చర్చ ఏంటంటే మతం మారిపోతున్నారు. మతం మారితే వచ్చే పరిస్థితి ఏంటి అని ఏదో ఆ దేశానికి ఏదో పెద్ద ఉగ్రవాదం జరిగినట్టుగా, ఏదో తీవ్రవాదం జరిగినట్టుగా అందరూ చిత్రీకరించుకుంటున్నారు. మతం మారితే పరిస్థితులు ఏంటి అని. మతం మారితే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను మరి 22 ఏళ్ల క్రితం మరి గొడవలకు వెళ్ళి ఆయుధాలు తిరిగి ఎంతగానో మూర్ఖంగా ప్రవర్తించి మా పెద్దవాళ్ళు మర్డర్లు చేసి వాళ్ళు ఎంతగానో చేతులు నరికి కాళ్ళు నరికి అలాంటి కుటుంబాల్లో మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మతం అనేది నీ దృష్టిలో రాజ్యాంగ ప్రకారంగా ఇది మతమే, కానీ రాజ్యాంగ ప్రకారంగా ఇది మతమే. అయితే ఈ మతం తీసుకోవడం ద్వారా వచ్చిన మేలేంటి? నాకు శాంతి కాముకుడిగా ఉండమని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు. మారు మనసు తగిన ఫలం ఫలించమన్నాడు ఈయన. మారు మనసు తగిన ఫలం ఫలించమన్నాడు. కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని చెప్పారు ఈయన. కాబట్టి మరి యూదులు అలాగ లేదు. యేసుప్రభువారి కంటే ముందు యూదులు అలాగ లేదు. కంటికి కన్ను పంటికి పన్ను. మరి ఇప్పుడు మనం ఉన్న భారతదేశంలో ఉన్న మతాలు వేరు. మరి ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించే స్వేచ్ఛ ఉంది. కాబట్టి బుద్ధిస్టులుగా ఉండొచ్చు, సిక్కులు గురునానక్ని ఆరాధించుకోవచ్చు, లేకపోతే హైందవులు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకోవచ్చు, తప్పేం కాదు. కాబట్టి శైవులు వైష్ణవులుగా మారచ్చు, వైష్ణవులు శైవులుగా మారచ్చు. ఎలాగైనా సరే భారతదేశంలో వారు అభివృద్ధికి తగ్గట్లుగా మార్గాన్ని సూచించుకుని నడిచే అధికారం ప్రజాస్వామ్యం మనకు కల్పించింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే మతం మారితే ఏదో అయిపోతుందని. యేసుప్రభువుని నమ్ముకుంటున్నాం, వాస్తవంగా బైబిల్ ప్రకారంగా అది మతం అనేది చెప్పలేదు, కానీ రాజ్యాంగ ప్రకారంగా అది మతమే. అయితే మతం మారితే వచ్చే నష్టాలేంటి అని ఆలోచన చేస్తుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, మరి ఇప్పుడు ఫ్యాక్షనిజంగా ఆలోచించి ఒక మంచి భావజాలంలోకి వచ్చేసాం కదా. 22 ఏళ్ల నుంచి ఏ గొడవలో, ఏ కొట్లాట్లో, ఏ పాపాల జోలికి మేము వెళ్ళట్లేదు. కొంతమంది క్రైస్తవులు వెళ్తున్నారు, వారి గురించి నేను మాట్లాడతలేదు. చాలామంది మెజారిటీ పీపుల్ ఒక మంచి దైవికమైన భక్తిలోకి వచ్చారు. అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్తో పనులు తగ్గించాం, తర్వాత ఘోరమైన మూర్ఖత్వానికి పనులు తగ్గించాం. అందరూ గుళ్ళ మీద చేసుకుని ఆలోచించుకుంటే ఈ విషయాలన్నిటికీ అర్థం అవుతుంది. కాబట్టి మతం మారితే వచ్చే పరిస్థితులు ఏంటంటే క్రైమ్స్ తగ్గుతున్నాయనే విషయాన్ని మీరు గమనించారా? యేసుప్రభువుని నమ్ముకోవడం ద్వారా క్రైమ్స్ తగ్గుతున్నాయని విషయాన్ని మీరు గమనించారా? అయితే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్స్లో మనం చూస్తుంటే అక్కడ చాలామంది సంఘ విద్రోహ శక్తుల యొక్క పేర్లు రాయబడి ఉంటాయి రౌడీ షీటర్లో. అందులో చాలామంది క్రైస్తవ పేర్లు కూడా ఉంటాయి, ఎక్కువ మంది క్రైస్తవ పేర్లు ఉన్నాయి. కానీ వాళ్ళు క్రైస్తవ పేర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు. కానీ బైబిల్ తెలియజేస్తుంది, మన భారతదేశానికి ఈ బైబిల్ గ్రంథం అంటే ప్రేమ గ్రంథం. దేవుడు మరి ఆయన నమ్ముకోమని చెప్పిన గ్రంథం. మళ్ళా చెప్తున్నాము, మతం మారితే ఈ లోకంలో లేకపోతే నన్ను బట్టి తీసుకుంటే ఖచ్చితంగా 22 సంవత్సరాల నుంచి పాపపు నిష్పత్తి తగ్గింది నా ద్వారా. ఇంతకుముందు 50 మంది రౌడీలను తీసుకెళ్ళని చెప్పాను మీకు. నేను ఎప్పుడు గలాటాలకు ఉండేవాళ్ళం, ఆయుధాలు పెట్టి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈరోజు బైబిల్ పెట్టి తిరుగుతున్నాం కదా, సమాజానికి మేలు చేస్తున్నాం కదా. హిందూ ముస్లిమ్స్ అందరినీ గౌరవిస్తా, సమాజానికి ఎంతోమంది మేలు చేస్తాం. సంవత్సరానికి కొన్ని వేల మందికి ఈ చేతులతో భోజనాలు పెడుతున్నాం, సువార్త సభలు పెడుతున్నాం. మీ అందరికీ తెలుసుకోండి, సంవత్సరం క్రిస్మస్ మా ఇంటికాడ జరుగుతుంది. అవునగడ్డ నియోజకవర్గంలో మొత్తం అవునగడ్డలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మా ఇంటికాడ ఉంటుంది. మొత్తం అవునగడ్డలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ, అన్ని ఎస్ఐ గారు, 6 మండల ఎస్ఐలు కూడా మా ఇంటి దగ్గర ఉండి అక్కడ సెమీ క్రిస్మస్ పురస్కరించుకుని కార్యక్రమాన్ని జరిగించగలుగుతాం. వాళ్ళు కూడా అన్నారు యేసుప్రభుని నమ్ముకోవడం ద్వారా ఇన్ని మేళ్ళు ఉన్నాయా అని కేక్ కట్ చేసేటప్పుడు. కాబట్టి మతం మారితే వచ్చే నష్టాలేంటి? లాభమే కదా. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళకి అంగీకరిస్తారు. అయితే మేమేమంటామంటే మన సూర్యాపేటలో జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నాం. ఏదో చాలామంది ఫోన్ చేశారు నాకు, సూర్యాపేటలో ఒక కత్తులతో దాడి చేశారని. నేనేమంటానంటే చాలామంది హైందవ సోదరులు ఎంతో గొప్ప మహానుభావులు ఉన్నారు, అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేస్తున్నాం. ఒక శాంతి కాముకులుగా తీసుకెళ్ళే ఈ విషయంలో మీ సొమ్మేమన్నా తిన్నారా? వాళ్ళు ఆ మీటింగ్లు పెట్టేవాళ్ళు మీ డబ్బే ఉంది తిన్నారా? పాస్టర్ గారులు ఎవరో కార్పొరేట్ పాస్టర్ గారులు తప్ప పెద్ద పెద్ద కుబేర్లు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఎప్పుడు ఖండిస్తున్నా. నేను వారి గురించి నేను ఎప్పుడు మాట్లాడతా, ఖండిస్తున్నా. అయితే మామూలుగా ఎంతోమంది పల్లెటూళ్ళలో చూడండి, ఎంతోమంది సేవకులు వారి జీవన విధానమే కష్టంగా ఉంటుంది. అప్పులు చేసి చర్చిలు కట్టి, అప్పులు చేసి మందిరాలు కట్టి, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మరి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు దీన సేవకులు చేస్తారు. అవన్నీ మీకు కనిపించట్లేదా? అవన్నీ మీరు చూడండి. ఎందుకు భారతదేశంలో ఎంత ఇదిగా మతం మారుతున్నారు తెలుసా నీకు? ఎందుకు మారుతున్నారు చెప్పండి? వారికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. వెలుగు లోకంలోకి వచ్చినప్పుడు చీకటి అంతరించుకుపోక తప్పదు. భౌతిక దాడులు జరిగితే మతం మార్పిడి ఆగిపోతుంది అనుకుంటున్నారా? దయచేసి మీకు తెలియజేస్తున్నాను, మీ డబ్బు ఏమన్నా తింటున్నారా? నేను చాలామంది క్రైస్తవేత్తలందరినీ ప్రశ్నిస్తున్నాను, మీ డబ్బు ఏమన్నా తింటున్నారా? మీకు ఏమన్నా ఇదే అవుతున్నారా?
దయచేసి ఈ మతం మారితే ఏదో అనర్థాలు జరుగుతాయని వాళ్ళ మీద ఘర్షణ వాతావరణం తీసుకొచ్చే వాళ్ళందరూ తెలియజేస్తాను. మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించొద్దని తెలియజేస్తున్నాను. ఏ విధంగా మనము దీన్ని మనం ఆలోచించవచ్చు చెప్పండి. మనం ఎన్ని తప్పులు చేస్తున్నామని మరి క్రైస్తవేత్తలందరినీ నేను తెలియజేస్తున్నాను. మతం మారితే వచ్చే పరిస్థితులు ఏంటి మనందరం జ్ఞాపకం చేసుకుందాం. అసలు క్రైస్తవ మతం కాదని మరి యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తారు. రాజ్యాంగ ప్రకారంగా అది మతమే. అయితే మీరు దాని మతం అని చెప్పేసి మరి మీరు చెప్తున్నారు, సరే దాడి చేస్తున్నారు, మతం మీద దాడి. మరి ఈ దాడికి ప్రార్థన జరుగుతుంటే సేవకురాలపై ఎంతో అప్పులు చేసి కష్టపడి మీటింగ్లు పెడుతున్నారు. వాళ్ళు కష్టపడి మీటింగ్లు పెడుతుంటే చర్చిలు కట్టి అప్పులు చేసి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడండి. మెజారిటీ క్రైస్తవుల గురించి, పాస్టర్ల గురించి చెప్తున్నాను. కార్పొరేట్ పాస్టర్ గారి గురించి మీరు చూడొద్దు. కొంతమంది యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే వాళ్ళు వచ్చారు, దీంట్లో తోడేళ్ళు. వాళ్ళ గురించి మీరు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అప్పులు చేసుకుని మందిరాలు కట్టి ఈఎంఐలు కట్టలేక ఎంతగానో ఇంటికి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెట్టే పాస్టర్ గారులే మీరు దయచేసి దాడి చేయడానికి వీల్లేదని తెలియజేస్తున్నాను. విశ్వాసులపై దాడి వీధుల్లోకి వచ్చి విశ్వాసులపై అంటే పాస్టర్ గారుల మీద విశ్వాసుల మీద వీధుల్లోకి వచ్చి దాడులు చేస్తున్నారు, పేడ నీళ్ళు జల్లుతున్నారు. ఎంత అనర్థమో తెలుసా అండి. ఎంత ఘోరం. భారతదేశంలో ఉన్నామా వేరే పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితులు. కాబట్టి ఒకటి అడుగుతున్నా, మీరు మీ దాడిని మీరు మాకు ఎంతగానో దాన్ని ఏమంటారంటే మీది ఏదైనా సరే ఈ పగ మరి ఎప్పుడు మీకు మాకేమైనా పగలు ఉన్నాయా? ఏమీ లేవు. ఒక దేవుళ్ళ గురించి వచ్చిన సమస్యలు, లేకపోతే నాడు వివేకానంద చెప్పారు ఈ మతాల గురించి, దేవుళ్ళ గురించి వచ్చే సమస్యలు వాళ్ళు తెలుసుకుంటారు, మనకెందుకు? అయితే మనకు ఎవరు ఇష్టం వచ్చిన మతాలు ప్రకటించుకోమని వివేకానంద చెప్పారు. మరి ప్రకటించుకున్నప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారు అంటే భయపడిపోతున్నారా? ఈ 150 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 55 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, ఒక హిందూ దేశం కూడా లేదని మరి బాధపడుతున్నాం కదా. మరి ఎందుకు బాధపడుతున్నాం? మనం చెప్తున్నాను హైందవ సోదరులారు, మీరు గమనించండి. మన ఆర్యజాతి వచ్చిన వారసులందరూ కూడా మనందరూ భ్రమలో గురిపెట్టారు. మనందరూ కూడా సాంఘిక దురాచారాలతో నెట్టివేయబడ్డాం మనమందరం. నేను ఒకప్పుడు హిందువే కదా, ఎందుకు దీంట్లోకి వచ్చాను చెప్పండి? హింసలో నుంచి అహింసలోకి వచ్చాను. మరి నేనెందుకు చెప్తానంటే ఈ సాంఘిక దురాచారాల విషయంలో ఈ రోజు మంచి ఆ రోజు మంచి అని కుటుంబాలు నాశనం చేసి దేవాలయాలు ఒక పలానా టైంలో దేవదత్తులు వస్తాయని చెప్పబట్టే కదా లక్షల మంది వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు అక్కడ. కాబట్టి దయచేసి మూఢత్వం నుంచి బయటికి రండి. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించుకోవచ్చు. కాబట్టి మరి దేవుళ్ళ గురించి వచ్చిన గొడవలు మనుషులు కొట్టుకుంటారా? వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి వివేకానంద తెలియజేశారు. మనం ఏం చేసుకోవాలంటే ప్రేమలు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే నమ్మద్దు, మీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు కరపత్రాలు, మీకు ఇష్టం లేకపోతే నమ్మమాకండి, తప్పేముంది దీంట్లో. అందుకని పేడ నీళ్ళు కొట్టడాలో ఇంకా తిట్టడాలో మళ్ళీ చెప్తున్నాను. పాస్టర్లందరినీ హెచ్చరిస్తున్నాను. ఏమండి తెలుసా, ఎవరు దేవీ దేవతలన్నా మీరు దూషించారంటే బైబిల్లో పౌలు గారు ఏథెన్స్లో సువార్త ప్రకటించాడు. ఎవరన్నా దూషించాడా? యేసు ప్రభువారు కొండ మీద 3 అధ్యాయాలు మాట్లాడారు. ఏ దేవతలను దూషించాడా యేసుక్రీస్తు ప్రభువారు? మీరెందుకు దూషిస్తున్నారు? కొత్త నిబంధనలో ఎక్కడా కూడా మరి ఇహలోక సంబంధమైన విగ్రహారాధన చెయ్యొద్దని చెప్పారు తప్ప దేవతలను దూషించారా? పాస్టర్లందరూ తెలియజేస్తాను, దేవీ దేవతలను దూషించే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను, మీ మీద కేసులు కట్టబడతాయి. భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడటానికి దేవుడు కూడా రాడు. నేనేం చేశాను మీరేం చేశారని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. సృష్టికర్త నేనే, ఆయన గురించి ప్రకటించుకోండి. ఆయనలో శక్తి తక్కువైతేనే కదా వేరే మరి మతాల గురించి మాట్లాడటానికి. దానివల్ల ఎంతోమంది దైవ సేవకులను కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నరుకుతున్నారు, చంపుతున్నారు. కాబట్టి ఇష్టం లేకపోతే మీరు తీసుకోవద్దు క్రైస్తవేత్తలకి. మరి చక్కగా మీరు వదిలేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియానిటీని లేకపోతే యేసుప్రభు ప్రేమని ఎవరు ఆపలేరు. కాబట్టి మతం మారడం వల్ల వచ్చే నష్టాలు, చాలామంది వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. నేను చెప్తున్నాను క్రైస్తవ సోదరులందరికీ, రాజ్యాంగంలో సపోజ్ క్రైస్తవులు అంటే కొన్ని ప్రభుత్వం నుంచి పథకాలు ఆగిపోతాయని చెప్పి మేము హైందవులుగానే ఉండిపోతున్నామని ఆలోచన చేసే వాళ్ళందరికీ, లేకపోతే ఇది దొంగ క్రైస్తవులని చాలామంది కోచింగ్ వేసేవాళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను. వాళ్ళందరి ప్రకారంగా మీరు నిజంగా క్రైస్తవులని రిజిస్ట్రేషన్ చేయించుకుని గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఆగిపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? 2 పూట్ల అన్నం దొరకదా? నికార్సైన మరి క్రీస్తు బిడ్డలుగా ఉండమని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మతం అనేది మనసుకు సంబంధించింది, కులం అనేది ఈ మన దేశానికి సంబంధించింది, లేకపోతే వృత్తులకు సంబంధించింది. కులాల గురించి మతాల గురించి కొట్టుకునే పశువులాగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమను ప్రకటించే పాస్టర్ గారుల వీళ్ళనా మీరు లాగి కొట్టేది? సూర్యాపేటలో జరిగిన ఘటన గురించి నేను మాట్లాడుతున్నాను.
కాబట్టి మనసుకు సంబంధించిన మరి మనసు ఏంటంటే మార్పు కోసం మేము చెప్తున్నాం. మారాం. 22 సంవత్సరాలైంది నేను మారి. నా జీవితంలో ఎన్నో మేలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎంతో శక్తి ఉంది, ఎంతో శక్తి ఉంది. కాబట్టి మనము మన జీవితాల్లో అందరినీ గౌరవించి మనం బతుకుదాం. ఎంతకాలం ఇలాంటి పరిస్థితులు మనము దాపురిస్తే మన జీవితాల్లో, ఎంతకాలం ఇలాంటి పరిస్థితులు? నేను క్రైస్తవేత్తలందరిని అడుగుతున్నాను, ఇక రౌడీజం చేసి దాడి చేసి మతాన్ని క్రీస్తు ప్రేమను ఆపాలని మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అయితే మీ వల్ల కాదని తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా మరి సస్యశ్యామలంగా భిన్నత్వంలో ఏకత్వంలాగా మనందరం కలిసిమెలిసి ఉండాలని మేము క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే స్టాండ్ ఏంటి? విగ్రహారాధన చేయొద్దని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభువును కూడా విగ్రహారంగా మేము పెట్టకూడదు. కాబట్టి మేము చాలా ఖండిస్తున్నాము. కాబట్టి దైవ సేవకురాలు కానీ సువార్థికుల మీద జరుగుతున్న దాళ్ళు ఎన్నింటినీ మేము ఖండిస్తున్నాము. దయచేసి మీరు గమనించుకుని ఎక్కడ ఏ మీటింగ్స్ జరిగినా ఒక్కసారి వచ్చి క్రైస్తవేత్తలు మీటింగ్లు వినండి. మంచి మంచి వాక్యాలు, మంచి ప్రేమ కలిగిన మాటలు వస్తూ ఉంటాయి. జీవితాలు ఆత్మహత్యల శాతం తగ్గుతుంది, పాపపు నిష్పత్తి తగ్గిపోతుంది బైబిల్ నమ్ముకుంటే. కాబట్టి మా జీవితాల్లో జరిగిన సంఘటనలు అప్పుడప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఈ ఎలీషా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. నా సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో వీడియోలు ఉన్నాయి, వాటిని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నా ద్వారా వేశ్యలు, దొంగలు, మరి ఎంతగానో ముఠా కూనీలు ఎంతోమంది, చాలామంది మరి మారు మనసు పొంది మంచిగా బతుకుతున్నారు. మేము సమాజానికి మేలు చేస్తున్నాం. సమాజానికి మేలు చేసే వాళ్ళ మీద దాడులు చేయొద్దు. సమాజానికి కీడు చేసే వాళ్ళ మీద దాడులు చేయండి. వీలైతే లంచాలు తీసుకునే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంకో డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు ఎవరైనా లంచాలు తీసుకున్నారంటే అక్కడికి వెళ్ళి మీరు కూర్చోండి. అవసరమైతే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి. అది భారతదేశాన్ని ప్రేమించినట్టు. అంతే తప్ప దైవ సేవకులను కొడితేనే భారతదేశాన్ని ప్రేమించినట్టు అన్నట్టుగా మరి క్రైస్తవేతరులు నిర్ణయాలు ఉంటున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్న మీకోసమే మేము మరి ఉపవాసాలు ఉండి కన్నీరు గార్చి దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి 150 దేశాలు, క్రైస్తవ దేశాలు ఎందుకు ఉన్నాయి చెప్పండి? డబ్బుతో అనేక మంది కొనొచ్చు అనుకుంటారా? నన్ను కొంటారా? డబ్బుతో నన్ను కొనలేరు. యేసు ప్రభువు కల్వరి సిలువ ప్రేమ వలన ఆయన ప్రేమ క్షమాపణ అనేది అన్ని మేకులు గుచ్చబడి చచ్చిపోయే ముందు కూడా, ఆయన ఘోరమైన మరణానికి ముందు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రేమ చాలా శక్తివంతమైంది. ఆ ప్రేమకి ఒక కరుడు కట్టిన నేను మనిషిగా మారిపోయాను. దయచేసి మీరందరూ గమనించి రాయలసీమ ప్రాంతం వెళ్ళండి, రెడ్లు మొత్తం కన్వర్ట్ అయిపోయారు. కారణం ఏంటి? అంతకుముందు కత్తులు, ఆయుధాలు, మిషన్ గన్లు రెడ్ల కుటుంబాల్లో ఉన్నాయి. ఈరోజు అన్ని తీసేసి బైబిల్ పెట్టుకున్నారు. ఆ గన్స్ మధ్య, ఆయుధాల మధ్య బైబిల్స్ పెట్టుకున్నారు. నేను రాయలసీమ వెళ్తే, అనంతపురం వెళ్తే నాకు అర్థమైన పరిస్థితులు. దయచేసి రెడ్లని కాదు, చౌదరీస్ అని కాదు, లేకపోతే మాకులాగా నాయుడు నుంచి కన్వర్ట్ అవ్వడం కాదు. ప్రతి జాతిలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి కులంలోనూ దేవుడు తన కోసం జనాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన శక్తి గొప్పదే. యేసు ప్రభువు శక్తిని ఎవరు ఆపలేరు. భౌతిక దాడులు చేసినంత మాత్రాన ఈ మతం అని చెప్పేసి అనుకుంటే మీ భ్రమ. దయచేసి మీరు కుసంస్కారాలుగా ప్రవర్తించదని తెలియజేసుకుంటూ, యేసు ప్రభువు ప్రేమ మిమ్మల్ని తాకును గాక. దైవ సేవకులందరికీ, సేవకురాలు నిజమైన క్రైస్తవులకి దేవుడు కాపుదలును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.